బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గండిపేటలో నిన్న సాయంత్రం జరిగిన యువతి మర్డర్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. ఓల్డ్ సిటీ ఇంజన్ బౌలీకి చెందిన అమ్మాయి అమిన మాలియాను అక్బర్ అనే యువకుడు హత్య చేసినట్లు నార్సింగ్ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ శివారు గండిపేటలో యువతిని దారుణంగా హత్య చేశారు. లైంగిక దాడి చేసిన తర్వాత గొంతు కోసి ముఖంపై బండతో మోది ఆమెను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. యువతి 2 చేతులు వైర్లతో కట్టేస్తున్నాయి. ఎక్కడి నుంచో బైక్ పై ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. బైక్ పై 20 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి తీసుకొస్తున్న విజువల్స్ సీసీ కెమెరాలకు చిక్కాయి. సంఘటన స్థలాన్ని సైబరాబాద్ సిపి సందీప్ సాండిలియా, డీసీపీ సంప్రీత్ సింగ్ పరిశీలించారు. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం నిన్న సాయంత్రం నుంచి ప్రత్యేక బృందాలతో గాలించారు. మృతురాలు, నిందితుడి వివరాల్ని గుర్తించారు. డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, గండిపేట యువతి మర్డర్ కేసు డీటెయిల్స్ చెప్పండి. హైదరాబాద్ గండిపేటలో నిన్న సాయంత్రం జరిగిన యువతి మర్డర్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. ఓల్డ్ సిటీ ఇంజన్ బౌలీకి చెందిన అమ్మాయి అమిన మాలియాను అక్బర్ అనే యువకుడు హత్య చేసినట్లు నార్సింగి పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ శివారు గండిపేటలో యువతిని దారుణంగా హత్య చేశారు. లైంగిక దాడి చేసిన తర్వాత గొంతు కోసి ముఖంపై బండతో మోది ఆమెను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. యువతి 2 చేతులు వైర్లతో కట్టేస్తున్నాయి. ఎక్కడి నుంచో బైక్ పై తీసుకొచ్చి ఆమెను ఇక్కడ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. బైక్ పై 20 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి తీసుకొస్తున్న విజువల్స్ సీసీ కెమెరాలకు చిక్కాయి. సంఘటనా స్థలాన్ని సైబరాబాద్ సిపి సందీప్ సాండిలియా, డీసీపీ సంప్రీత్ సింగ్ పరిశీలించారు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం నిన్న సాయంత్రం నుంచి ప్రత్యేక బృందాలతో గాలించారు. మృతురాలు, నిందితుడి వివరాలు గుర్తించారు. సంపత్, ఈ మర్డర్కి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? నిందితుడు ఎవరు? నిన్న సాయంత్రం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గండిపేట చెరువుకి ఎడమ వైపున ఉన్నటువంటి 400 మీటర్ల దూరంలో ఒక డెడ్ బాడీ ఫౌండ్ అయింది. అయితే ఆ డెడ్ బాడీ దొరికిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిన్న ఘటనా స్థలానికి వెళ్లారు. మొత్తం కూడా చాలా కిరాతకంగా హత్య చేసినట్టుగా పోలీసులు ధృవీకరించారు. అయితే ఆ యువతి ఎవరు అన్నది ఎక్కడా కూడా ఆధారాలు లభించలేదు. ఎందుకంటే ఎలాంటి ఐడెంటిటీ కార్డ్స్ కానీ ఏది కూడా తన దగ్గర లేవు. ఆనవాళ్లను గుర్తుపట్టడానికి కూడా లేకుండా మొత్తం కూడా బండరాళ్లతో మోది మరి హత్య చేశాడు ఒక యువకుడు. అయితే లేడీకి ఉన్నటువంటి కొన్ని ఆనవాళ్లను మాత్రం పోలీసులు నిన్న ఒక ప్రెస్ నోట్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. ఆమె ఏ కంపెనీ చెప్పులు వేసుకుంది, అలాగే బ్లాక్ టాప్, అలాగే బ్లూ జీన్స్ వేసినటువంటి డ్రెస్ కోడ్ ను ఫౌండ్ చేశారు. అయితే ఇందులో పోలీసులు కేసును ఛేదించడానికి కీలకంగా మారింది మనం సీసీటీవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సరౌండింగ్ లో, అంటే గండిపేట సరౌండింగ్ లో హత్య జరగడానికి ముందు, ఎందుకంటే టైమ్ ఆఫ్ డెత్ ను పోలీసులు కొంత అంచనా వేసుకోవడం జరిగింది. నిన్న ఈవినింగ్ డెడ్ బాడీ ఫౌండ్ అయితే, డెడ్ బాడీ దొరికినట్లయితే ఆ దొరికినటువంటి డెడ్ బాడీ ఏ టైంలో ఒకవేళ హత్య జరిగి ఉంటుందనేది పోలీసులు రఫ్లీగా కొంచెం అంచనా వేశారు. అంచనా వేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మొయినాబాద్, అలాగే మొయినాబాద్ నుంచి గండిపేట రూట్, అలాగే మిగతా అప్పా జంక్షన్స్ నుంచి కూడా మొత్తం అన్ని జంక్షన్ల నుంచి గండిపేట వెళ్లే మార్గాలలో మొత్తం కూడా సీసీటీవీ కెమెరాస్ ని ఫైండ్ అవుట్ చేశారు. మనం చూస్తున్నటువంటి విజువల్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో లభ్యమైనటువంటి వెహికల్ అది బ్లాక్ కలర్ వెహికల్ పైన ఒక యువకుడు ఆ యువతిని తీసుకెళ్తున్నారు. అయితే బురకాలో ఉండడంతో ఆ యువతి ఈ యువతన కాదన్నది కొంత ఫైండ్ అవుట్ కాలేదు. ఎందుకంటే ఘటనా స్థలంలో ఎక్కడ కూడా స్కార్ఫ్స్ దొరకలేదు, కేవలం డెడ్ బాడీ మాత్రమే ఫైండ్ అవుట్ అయింది. అయితే నిజంగానే ఈ యువకుడు ఈ తీసుకెళ్లినటువంటి యువకుడే హత్య చేశాడా లేదనే విషయం పైన
పోలీసులకు మొదట క్లారిటీ రాలేదు. ఎట్టకేళ్ళ కింద రాత్రి 12:30 గంటల ప్రాంతంలో దీన్ని మొత్తం కూడా అమైనా మాల్యా అలాగే అక్బర్లు ఇద్దరు కూడా కలిసి వెళ్ళినట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. అక్బర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఆ యువతిని అక్కడి నుంచి అటువైపుగా ఎప్పుడు తీసుకెళ్లాడు, ఆ అమ్మాయి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి కెమిస్ట్రీ ఏంటి, దాని ఎందుకంటే వాళ్ళు కొంత స్నేహపూర్వకంగా ఉన్నారనేది పోలీసులు చెప్తున్నారు వీడియో ఫుటేజ్ బేస్ చేసుకుని. అయితే గండిపేట దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత హత్య చేయాల్సిన అవసరం ఏం ఏర్పడింది, వాళ్ళ మధ్యలో ఘర్షణ వాతావరణం ఏంటి, ఏదేమైనా అక్బర్ ఇలాంటి ఘాతకానికి పాల్పడడంపై పోలీసులు ఆగ్రహంగానే ఉన్నారు. దానిపైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే మోటివ్ ఆఫ్ మర్డర్ అనేది తెలియాల్సి ఉంది. ఎందుకు హత్య చేశాడు, ఎలా జరిగింది అనేది దానిపైన ఒక క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా నగర శివారుల్లో అన్నోన్ డెడ్ బాడీలు ఫైండ్ అవుట్ అయ్యేది. గతంలో కూడా హత్యలు చేయడం అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి గండిపేట కావచ్చు, నార్సింగి, శంషాబాద్ లాంటి ఏరియాల్లో పడవేసి వెళ్ళడం, రంగారెడ్డి లాంటి, వికారాబాద్, తాండూరు లాంటి ఏరియాలో కూడా డెడ్ బాడీలు పడేసి వెళ్ళడం అనేది రెగ్యులర్ గా వస్తుంది అంతే. కానీ గతంలో ఏళ్ల తరబడి కూడా కేసులు ట్రేస్ అవుట్ కాలేదు. కేవలం 12 గంటల్లోనే పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు. దానికి పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలే హెల్ప్ అవుట్ అయ్యాయని చెప్పొచ్చు. సీసీ కెమెరా ఉండడం వల్ల ఆ సీసీ కెమెరాలో ఉన్నటువంటి వ్యక్తిని అలాగే తన ఆనవాళ్లను బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. కేవలం ఈ మొయినాబాద్ అప్పా జంక్షన్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ నే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడెక్కడ నుంచి వచ్చారనే విషయం పైన అన్ని జంక్షన్ లో మొత్తం చూసిన తర్వాత ఫైనల్ గా తన ఏరియాకి సంబంధించిన అడ్రస్ ఫైండ్ అవుట్ అయింది. అక్కడి నుంచే పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా చేశారు. మొత్తం సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు అయితే కేసును దర్యాప్తు చేసి మొత్తం కూడా దీన్ని ఎవరైతే అక్బర్ దీంట్లో హత్య చేసిన విషయం పైన క్లారిటీ తీసుకొచ్చారు. ఈ మోటివ్ ఎందుకు చేశాడు, చేయాల్సిన అవసరం ఏంటి, అసలు ఏం జరిగిందనే విషయం పైన పోలీసులు ప్రస్తుతం అక్బర్ ను విచారిస్తున్నారు. విచారించిన తర్వాత అన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఈ మర్డర్ జరిగిన ఘటన పైన బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా 9వ తరగతి చదువుతున్న ఒక చిన్నారి పైన ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత హత్య చేయడం అనేది మొత్తం కూడా కొంత విషాదకరమైనటువంటి అంశం. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, అలాగే దీంట్లో ఉన్నటువంటి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, లేదంటే దీంట్లో ఎవరైనా సహకరించారా, ఈ హత్యకు ముందు ఏం జరిగిందనేది ప్రస్తుతం పోలీసులతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అన్ని వివరాలు బయటకు వస్తాయనేది శంషాబాద్ డీసీపీ వర్షన్. ఓకే, థ్యాంక్ యూ సంపత్.